ఫ్లెక్స్ కట్టాలంటే తెలుగుదేశం వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు, ఫ్లెక్స్ కట్టే ధైర్యం పోలీసులు కట్టాలి. మా ఫ్లెక్స్లు ఇప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాడు ఇచ్చిపోయే పరిస్థితులు ఏంటి జిల్లాలో, పోలీసులు చిప్పాలి. కాబట్టి పోలీసుల పని ఏంటంటే శాంతి భద్రతల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో పోలీసు అధికారులు లేరు, పోలీసు యంత్రాంగం లేదు. వాళ్ళ పనల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కడితే వాటిని నింపడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకోలేకపోతే వాళ్ళ దగ్గర నుండి కట్టించడం, ఈ రెండు పనుల్లోనే నిమగ్నమై ఉండరు. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఎంత బలహీనంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైంది. 19 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మేము కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని